సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా. ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో అంటే విడో పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎడంకన్ను పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాలితల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరికింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్ వేద్దానా. గంగా భగీరథి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడయవర్లు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు. నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కన తెగింది. చూడిగా చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ప్యానేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా. కాల్తే మంది ఇచ్చి రాసుకున్నాడు మంచోడా. ఎవరిలో కదలకో, మెదలకో. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా. నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు మరి. అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను. దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. వడైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు. టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఈవిడేనండి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. అలాగే. ఎందుకు వచ్చిందో అడగరా. అదేనండి, పిల్లలు చదువుకునే బడి పాడైన గుడిలా ఉందండి. ఓహో, అదొక బడి, ఈవిడొక దేవత. తాళంకపుతానని బడి కూడా మూసేద్దాం. అర్జెంట్ గా పని చేయి. అదేంటండి, 10 మంది చదువుకునే స్కూల్ని మూసేస్తారా? ఏ 10 మంది చదువుకోవడానికి స్కూలే కావాలా? ఈ లోకమే ఒక బడి, అనుభవాలే పాఠాలు. రోడ్లే బోర్డులు, బొగ్గులే బలపాలు. పొట్టి శ్రీరాములు ఎక్కడ చదువుకున్నాడ్రా? వీధి దీపం కింద నిలబడి. మండేలా ఎండలో నిలబడి గుండెలు మండేలా చదువుకున్నాడు. నువ్వెక్కడ చదువుకున్నావు? అనాథాశ్రమంలో అడుక్కు తిని. చదువుకోవాలంటే 1,00,000 మార్గాలున్నాయి. నీకు స్కూల్ నచ్చపోతే రోడ్ల మీద చెప్పుకోలేదంటే చెట్ల కింద చెప్పుకో. ఉడయవర్లు, ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించిన విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా నువ్వు. అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి. నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు. ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్?
ఉడయవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతిలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది. నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒక కాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపెట్లు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందరే సూర్య. ఏరా విమర్శించరా అంటే నోటుకొచ్చేట అవుతున్నావు. నాలికి కత్తిరిస్తాను. రాయ్, ఈ ప్రజలు తినే తిండి నాది, నడిచే నేల నాది, తాగే నీళ్లు నావి. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అంతా నా ఇష్టం. నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే? నాకు కూడా గడ్డెడద్దని. ఎందుకు పెడదరా గడ్డి? మెళ్ళు తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చాను, చూడలేదా? చూసింది గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్ట ఎత్తి పాకలోకి వచ్చేయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు నాకేం తక్కువ, నేను మగవాడిని కదా, కనీసం ఈ గడ్డిమ పక్కన వచ్చేయి అంతం ఏక గడ్డి. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష. నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పించండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యల వేపుకు తింటాను. పడగా. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు? ఏంట్రా, ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో. నేను ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు నువ్వు అక్కడ ఉన్నావు. మింగేసావా? అయ్యి బాబా, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం మొత్తం కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ 2 కలిపేయండి. బా, ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమ్ముడు కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువునా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి సోడా పట్టినారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంటరా? ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అడిగా నేనే డోర్ తెరుస్తా. రంగి
ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్ రంగిని రంగనే వచ్చాను. ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడినైపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా ఈ అంట కదా అది క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే ఆడకంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగి ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా కమాన్ మై డార్లింగ్ కమాన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. ఛీ, నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. రెండు పెసరాయ్. థాంక్యూ. దీని బట్టలు భలే ఉన్నాయి. ఈ రోజు ఉతికేస్తే పనైపోతుంది. రంగి. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. ఆ. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే